దుబ్బింది భయ్యా, నా బైక్ 5 డేస్కే దుబ్బింది. హలో, హాయ్ టు ఎవరీవన్. యాక్చువల్గా నేను బైక్ తీసుకొని జస్ట్ ఏప్రిల్ 9 ఉగాది రోజు తీసుకున్నాను. ఇప్పటికి వచ్చేసి 5 డేస్ అవుతుంది. బట్ నాకైతే 5 డేస్ కానీ నాకైతే ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నా. ప్రాబ్లం ఏంటంటే నాకు బైక్ అనేది కొంచెం జర్కింగ్ ఇస్తుంది హ్యాండిల్. ఎస్టర్డే ఈ షోరూమ్కి వెళ్ళి ఒకసారి అన్ని బైక్స్ ఇలానే ఉన్నాయా లేకపోతే నా బైక్ ఇలా ఉందా అని నేను చూసుకున్నాను. జస్ట్ నా బైక్ ఇలా ఇస్తుంది. ఎందుకంటే చెక్ నట్ అనేది యూజ్ అయినట్టుంది. బట్ నాకు యాక్చువల్గా బైక్ డెలివరీ తీసుకున్న సెకండ్ డే నుంచే ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నా. బట్ నాకు తెలియదు చెక్ నట్ అనేది అంత త్వరగా లూజ్ అయిపోద్ది అని. సో ప్రాబ్లం అనేది ఎలా వస్తుందంటే ఒకసారి మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి జర్కింగ్ ఎలా వస్తుందని నేను చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ ప్లేస్లో మరి ఇలా ప్లే ఇస్తుంది కాబట్టి ఒకసారి నేను సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. 5 డేస్ కూడా అవ్వలేదు. మరి చూడాలి ఏం చేస్తారో వాళ్ళు, ఎందుకు అలా ప్లే అవుతుంది ఏంటి అని. ఇలా చెప్పినట్టు ఏమైంది, అసలు అది విరిగిపోయిందా అరిగిపోయిందా కూడా తెలియదు. సరే వెళ్సి చూద్దాం. అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాను వీడియోని. ఇది మనకి సర్వీస్ సెంటర్ వచ్చేసి అమీర్పేట్ అమోఘా ఆపోజిట్ అయితే ఉంటుందంట, అంజలి టీవీఎస్ సర్వీస్ సెంటర్. సో ఇప్పుడు మనం అయితే అక్కడ వెళ్తున్నాము. ఒకసారి చూస్తాం చూడండి వాళ్ళు ఏమంటారు. టీవీఎస్ అంజలి టీవీఎస్ సర్వీస్ సెంటర్. సర్వీస్ స్టేషన్ పర్సన్ వచ్చేసి అతనే. ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా అమోఘా ఆపోజిట్లో ఉంటుంది. సర్వీస్ సెంటర్ నుంచి ఇప్పుడైతే రిటర్న్ అవుతున్నాను. జస్ట్ 10 minutesలో ఫిట్ చేశాడు. అది ఏంటో ఒక స్క్రూ ఫిట్టింగ్ అనేది లూజ్ ఉందంట, చెప్పినట్టు కాదంట. బట్ సైడ్స్ స్క్రూ ఫిట్ అనేది ఏదో లూజ్ ఉందన్నాడు. సో చేసి అయితే పంపించేశాడు. ఇప్పుడైతే నేను టెస్ట్ చేస్తున్నా ఎలా వస్తుందని. ఎస్ ఫైన్. ఓకే, కానీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మరి ఏం చేశాడో నాకైతే తెలియదు. షోరూంలో సర్వీసింగ్ వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటా అంటే పర్మిషన్ అయితే ఇవ్వలేదు. సో అందుకని నేను జస్ట్ వీడియో క్లిప్స్ అయితే తీశాను, నేను అప్లోడ్ చేస్తాను. బట్ సర్వీసింగ్ అయితే బాగానే ఉందండి. లోపలికి వెళ్ళాము, ఏసీలో కూర్చోబెట్టారు. తర్వాత వాళ్ళు మన కళ్ళ ముందే మనకు కనబడుతూ ఉంటుంది, గ్లాసెస్ నుంచి చూడొచ్చు. మా మెకానిక్ రిపేర్ అయితే చేశాడు. జస్ట్ 10 minutes కూడా కాదు, జస్ట్ వితిన్ 10 minutesలో అయితే నాకు సర్వీసింగ్ అయితే చేసి ఇచ్చారు. సో నేనైతే ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్తున్నాను. బట్ చెక్ చేస్తుంటే చాలా బాగుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బైక్ చెక్ నట్ దొబ్బింది అని అయితే వెళ్ళాను. బట్ దొబ్బలేదు భయ్యా, అదేదో కొంచెము స్క్రూ అనేది సైడ్స్ లూజ్ అయిందంట. బట్ వాడు కొంచెం దాన్ని జస్ట్ వితిన్ 5 minutesలో 10 minutesలో నాకు అది స్క్రూ టైట్ చేసి అయితే ఇచ్చాడు. సో మంచిగానే రిసీవింగ్ కూడా మంచిగా చాలా బాగుంది.